సమాజంలో ప్రతి మనిషికి సేవా తత్పరత చాలా అవసరమని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ద్వారంపూడి నారాయణ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన ఉండి భవిత కేంద్రంలో ఇద్దరు దివ్యాంగ విద్యార్థులకు విద్య వైద్య అవసరాల నిమిత్తం 10,000 రూపాయలు దాత గొట్టుముక్కల సాయి సూర్య మహేంద్రవర్మ తనుజా దంపతులు ఆర్థిక సాయం భీమవరం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఎంఈఓ కె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి సహాయం అందుతున్న స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా అందితే అది వారికి మరింత సహాయపడుతుందన్నారు. కార్యదర్శి రుద్రరాజు నర్సరాజు మాట్లాడుతూ దివ్యాంగులకు సహాయం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానన్నారు. దాత మహేంద్రవర్మ మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల మొఖాల్లో ఆనందాన్ని చూడటం సంతృప్తినిచ్చిందని ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. లయన్స్ కోశాధికారి కన్నగంటి రూత్కళ, పోసపాటి వెంకటరాజు, బుద్దరాజు సుబ్బరాజు, కాగిత మహంకాళి, భూపతిరాజు హర్నాథరాజు, గొట్టుముక్కల రాము, సత్తి బ్రహ్మారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు మధు, తబిత, విమలాబాయమ్మ తదితరులు పాల్గొన్నారు. కొంత చదువుని మొత్తం వైద్యుని మొత్తం అందించాలని చెప్పి మన దాతలు ముందుకు రావటం నిజంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి ఇంత మంచి మనసు కలగటం పాపం నిజంగా చూస్తుంటే వికలాంగులు ఇద్దరు కూడా వాళ్ళు ఎలా పెరిగి పెద్ద అవుతారు, వెనకాల వాళ్ళకి ఎంత బాధపడాలో అసలు అర్థమవుతలేదు. ఇంత మంచి కార్యక్రమం ఇలాంటి చేయటం, ఇలా చేయాలని వారికి తోచటం ఆ భగవంతుడు నిజంగా వారి చేత వీళ్ళిద్దరికి కూడా చేయించడం చాలా గొప్పతనం. మా లయన్స్ తరపున మన ఎంఈఓ గారికి చెప్పేది, ఎక్కడన్నా ఏదన్నా పాఠశాలకు కానీ మా సహకారం లయన్స్ తరపుని ఏది కావాలన్నా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎంఈఓ గారికి తెలియపరుచుకుంటూ, కార్యక్రమం ఈ యొక్క స్కూల్లో మరి భవిత సెంటర్ ఉంది. ఈ భవిత సెంటర్లో చాలామంది మండలంలో ఉన్నటువంటి మరి ప్రత్యేక అవసరాల పిల్లలు దివ్యాంగులు అందరూ ఇక్కడ చదువుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ప్రతి నెల అనేక డబ్బులు వెచ్చించి మరి ఆ పిల్లలకి వైద్యం చేయించుకుంటూ ఆ పిల్లలు చదివించవలసిన పరిస్థితి అనేక ఇబ్బందులు పడుతూ కుటుంబాలు అనేవి ఇక్కడ ఉన్నారు. మానవసేవ అని చెప్పి దృక్పథంతో మరి యొక్క కార్యక్రమానికి వచ్చి వారి సంస్థ తరపునే కాకుండా సేవ చేయడమే కాకుండా సమాజంలో ఎవరైనా దాతృత్వం ఉన్న అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మా పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకి మరి ఆ విధంగా ఆర్థిక సహాయం చేస్తూ వారికి సమాజంలో సేవ చేస్తున్నారు. భవిత పాఠశాలలో ఇద్దరు దివ్యాంగ విద్యార్థులకి ఆర్థిక సహకారం దాతల సహకారంతో అందించడం జరిగింది. ఈ ఏడాది రైతోత్సవ సంవత్సరంలో మా క్లబ్ అధ్యక్షులు లైన్ నారాయణ రెడ్డి గారి నేతృత్వంలో రైతోత్సవ సంవత్సరంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మండల ప్రధాన పాఠశాల అయినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు కూడా పలకలు వారు కోరారు. ఆ పలకలు కూడా ఉదయాన్నే మేము వారికి అందజేయడం జరిగింది. ఎక్కడ అవసరం ఉన్నదో గుర్తించి ఆ అవసరం మేరకు మా క్లబ్ నడుచుకుంటంలో మేము ఇప్పటికే కొంత ప్రగతి సాధించాం. భవిష్యత్తులో కూడా ఆ అధికారుల యొక్క సహకారంతో తోడ్పాటుతోటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మా క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్యక్రమం జరగడానికి నాకు తెలియడం కూడా మెయిన్ మా అంకుల్ వెంకటరాజు ద్వారా. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.